చందమామ కథ. వామ్మో! గురకలతో భూకంపం. గురకలు భూకంపాన్ని తెప్పిస్తాయా? అవును, తెప్పిస్తాయి. అలా ఎలా జరిగిందో ఇప్పుడు విందాం. అనగనగా ఒక దేశానికి ఒక రాజు ఉండేవాడు. దేశానికే కదా రాజు ఉంటాడని అనకండే. మన చిన్నప్పటి నుంచి కథల్ని ఇలాగే ప్రారంభించడం మనకు అలవాటు కదా. మనకి ఇలాంటి అలవాటు ఉన్నట్టే ఆ రాజుగారికి కూడా ఒక అలవాటు ఉంది. నిజానికి అది అలవాటు కాదు, పొరపాటు. ఆ రాజుకున్న అలవాటు లాంటి పొరపాటు ఏంటయ్యా అంటే రాత్రుళ్ళు నిద్రపోకుండా దిక్కులు చూస్తూ ఉండడం. పాపం ఆ రాజుగారు కావాలని నిద్రపోకుండా కూర్చోర్లేండి. నిద్ర పట్టకే అలా దిక్కులు చూస్తూ ఉంటారు. ఏ దిక్కు నుంచి నిద్రాదేవత వచ్చి తనను కరుణిస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. అలా ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఎన్నో సంవత్సరాలుగా రాజుగారు నిద్రపోవడం లేదు. ఆయన నిద్రపోకుండా కూర్చుంటుంటే పాప రాణిగారికి మాత్రం నిద్ర వస్తుంది. అందుకని రాణిగారు కూడా రాజుగారితో పాటు నిద్రపోకుండా దిక్కులు చూస్తూ కూర్చుంటున్నారు. ఇలా వీళ్ళని చూసి మంత్రి గారిని చూసి సైనికులు చూసి పరిచారికులు ఇలా నిద్రపోవడం మానేశారు. పాలించే వారి పరిస్థితి, అంతఃపురంలో ఉన్న వారి పరిస్థితి ఇలా ఉంటే ప్రజల పరిస్థితి ఇంకెలా ఉంటుంది? వాళ్ళు కూడా నిద్రపోవడం మానేశారు. అసలు నిద్ర అంటే ఏమిటి? అలసిపోయిన మన శరీరాలకి మనసుకి విశ్రాంతినిచ్చేది. ఒక్క రాత్రి హాయిగా నిద్రపోతే మనకి ఎంత ఉల్లాసంగా ఉంటుందో, ఎంత ఉత్సాహంగా ఉంటుందో మీకు తెలుసు కదా. ఆ రాజుగారి రాజ్యంలో అందరూ పగలంతా కష్టపడి పనిచేస్తున్నారు, రాత్రులు మాత్రం నిద్రపోకుండా కూర్చుంటున్నారు. అలా ఏళ్లకేళ్లు మెలకువగా ఉండి వాళ్ళకి నిద్ర రావడమే మానేసింది. దాంతో రాజు, రాణి, మంత్రి తదితరులతో సహా ఆ రాజ్యంలో వాళ్ళంతా ఎంతో అలసిపోయినట్టుగా అయిపోయారు. అందరి ముఖాలు వాడిపోయాయి. ఎంత తిన్నప్పటికీ పనిచేసే ఓపిక లేక నీరసంగా ఉండేవాళ్ళు. దాంతో రాజ్యం అంతా అశాంతి నిండిపోయి ఉండేది. ఇదిలా ఉంటే ఒకసారి ఆ రాజ్యానికి సుషుప్తి మహర్షి అనే మునీశ్వరుడు వచ్చాడు. రాజ్యంలో ప్రవేశించిన కొద్దిసేపటికే ఆ రాజ్యంలో పరిస్థితి ఆయనకి పూర్తిగా అర్థమైపోయింది. ఎవరిని చూసినా నిద్రమోహాలతోనే కనిపిస్తున్నారు. నడుస్తూనే తూలుతూనే నడుస్తున్నారు. అప్పుడు ఆ మునీశ్వరుడు నేరుగా అంతఃపురానికి వెళ్ళాడు. తోటకూర కాడలాగా వాడిపోయి ఉన్న రాజుగారు ఆ మునీశ్వరుడికి పాదపూజ చేశారు. మునీశ్వరుడు చాలా సంతోషించి, నీ భక్తికి మెచ్చాను, నీకేం వరం కావాలో కోరుకో నాయనా అని అడిగాడు. దానికి రాజుగారు, మునీశ్వర, నేను నా రాణితో పాటు రాజ్యంలో ప్రజలు నిద్రపోయి ఎన్నో ఏళ్లవుతుంది. మేమంతా హాయిగా నిద్రపోయేలా ఏదన్నా మంత్రం చెప్పండి అన్నారు. అప్పుడు ఆ మునీశ్వరుడు, మహారాజా, ఎప్పుడైనా సరే నిద్రకి ఉపక్రమించిన తర్వాత మనసును కల్లోలపరిచే ఆలోచనలు చేయకూడదు. మనసును ప్రశాంతంగా ఉంచుకొని నేను చెప్పిన మంత్రాన్ని పఠించండి. అప్పుడు మీ రాజ్యంలో అందరికీ హాయిగా నిద్రపడుతుంది అని ఆ మంత్రాన్ని ఉపదేశించాడు. ఇంతకీ ఆ మంత్రం ఏంటంటే, ప్రతిరోజు నిద్రపోవడానికి ఉపక్రమించే ముందు ఆకాశంతో ఏమనాలంటే, ఓ ఆకాశం తల్లి, నన్ను నిద్రలోకి తీసుకెళ్ళు, చక్కటి కలలతో నన్ను ముంచెత్తు. ఇదే మునీశ్వరుడు బోధించిన నిద్ర మంత్రం. ఆ రోజు రాత్రి రాజుగారు మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఈ మంత్రాన్ని పఠించాడు. కాసేపటికే గుర్రు పెడుతూ నిద్రపోవడం ప్రారంభించాడు. ఆ తర్వాత రాణిగారు కూడా ఈ మంత్రాన్ని పఠించింది. దాంతో ఆమె కూడా రాజుగారి కంటే పెద్ద గురక పెడుతూ నిద్రపోయింది. ఆ తర్వాత కోటలు అందరూ నిద్రపోయారు. వీళ్ళందరూ నిద్రపోవడంతో ప్రజలు కూడా ఆ మంత్రం చదివి వాళ్ళు కూడా గురకలు పెడుతూ బజ్జున్నారు. అందరి గురకలతో ఆ రాజ్యం మారుమోగిపోయింది. ఆ రాజ్యంలో భూకంపంగానే వచ్చిందా ఏంటి అని పక్క రాజ్యాల వాళ్ళు అనుకున్నారు. అలా అందరూ హాయిగా నిద్రపోవడం ప్రారంభించాక ఆ రాజ్యానికి మంచి రోజులు వచ్చాయి. అందరూ రాత్రుల్లో హాయిగా నిద్రపోతూ సంతోషంగా, ఆరోగ్యంగా జీవించారు.